మే 1న థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 6 సినిమాలు, ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి 10 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే ఫస్ట్ మూవీ ధనుష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'కర్ర'. ఈ సినిమా అయితే ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుంది. ఇంక రెండోది తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్‌గా చేసిన 'గాయపడ్డ సింహం'. ఈ సినిమా అయితే మే 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అయితే నాకు యావరేజ్‌గానే అనిపించింది. ఇంక మూడోది సత్య మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'జట్లీ'. ఈ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ నాకైతే నచ్చుతాయి. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ అయితే నాకంత బాగా అనిపించలేదు. ట్రైలర్ కన్నా వీళ్ళు చేసే ప్రమోషన్సే బాగా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించినియి. ఇంక నాలుగోది 'మోహన్ లాల్, మమ్ముట్టి' మెయిన్ లీడ్‌గా చేసిన 'పేట్రాయిట్'. ఈ సినిమా కూడా మే 1న రిలీజ్ అవుతుందంటున్నారు. ఇంక ఐదోది 'రాజా శివాజీ' అనే హిందీ సినిమా మే 1న రిలీజ్ అవుతుంది. ఇంక ఫైనల్‌గా ఆరోది సాయి పల్లవి హీరోయిన్‌గా చేసిన 'ఏక్ దిన్' అనే హిందీ సినిమా తెలుగులో 'ఒకరోజు' అనే టైటిల్‌తో మే 1న రిలీజ్ అవుతుంది. ఇంక ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ 6 సినిమాల్లో నాకైతే ధనుష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'కర్ర' సినిమా బావుంటదేమో అనిపిస్తుంది. ఇంక తర్వాత 'గాయపడ్డ సింహానికి', 'జట్లీకి' ప్రమోషన్స్ అయితే బానే చేస్తున్నారు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి 10 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఇంక అందులో మొదటిది 'శర్వానంద్' మెయిన్ లీడ్‌గా చేసిన 'బైకర్' సినిమా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది సంగీత్ శోభన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'రాకాస' సినిమా కూడా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్‌గా చేసిన 'సోదర' అనే సినిమా మే 1 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగోది 'సీతారాం చిత్రాలు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా మే 1 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఐదోది 'ఆడు 3' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి మే 1 నుంచి జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఆరోది 'బ్యాచ్‌మేట్స్' అనే టైటిల్‌తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి ఏప్రిల్ 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఏడోది 'మ్యాన్ ఆన్ ఫైర్' అనే టైటిల్‌తో ఉన్న సిరీస్ ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఎనిమిదోది 'ద కేరళ స్టోరీ 2' అనే సినిమా మే 1 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుందంటున్నారు. ఇంక తొమ్మిదోది 'వ్యాప్డ్' అనే యానిమేషన్ మూవీ మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఫైనల్‌గా పదోది 'షుడ్ ఐ మ్యారీ ఎ మర్డరర్' అనే డాక్యుమెంటరీ సిరీస్ ఒకటి ఏప్రిల్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకు థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను రిలీజ్ అవ్వడానికి ఈ సినిమాలైతే రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.